నమస్తే అండి. నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్. మెయిల్ ఇన్ఫెర్టిలిటీ దాని గురించి తెలుసుకుందాం. మెయిల్ ఇన్ఫెర్టిలిటీలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఇదేంటంటే స్పెర్మ్ కౌంట్ అంట. సార్ నేను టెస్ట్ చేయించుకున్నాను, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందన్నారు, కాబట్టి ప్రాబ్లం అని చెప్తున్నారు అని చెప్తూ ఉంటారు కదా. దాని గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఒక చిన్న ఇది చెప్దాం అనేది నా కోరిక. అసలు మన యొక్క ఇన్ఫెర్టిలిటీకి, మెయిల్ ఇన్ఫెర్టిలిటీకి, స్పెర్మ్ కౌంట్కి అసలు స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి, ఏ విధంగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. యాక్చువల్గా స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది నార్మల్గా ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 మిలియన్ స్పెర్మ్ పర్ ఎంఎల్లో ఉండాలి. అంటే ఈ స్పెర్మ్ కౌంట్ కంటే తక్కువ ఉంటే కనుక అది ఏమవుతుందంటే ఫెర్టిలైజేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అంటే మనకు స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే మొటాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40% ఆఫ్ స్పెర్మ్ మస్ట్ మూవ్. అంటే ఉండొచ్చు కానీ సో ఇన్మోర్టాలిటీలో ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి కదా. కాకపోతే 40% అబోవ్ ఆర్ ఈక్వల్ టు స్పెర్మ్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉండాలి. ఒకవేళ కనుక ఆ మూవ్ అవ్వట్లేదు అని అంటే కనుక ఏం జరుగుతుంది, ఎగ్కి రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ, మెన్ ఇన్ఫెర్టిలిటీ అనేవి పెరుగుతుంది. అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, అలాగే మొటాలిటీ తక్కువగా ఉన్నా కూడా ఇన్ఫెర్టిలిటీ అంటే వస్తుంది. మూడోది ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, మార్ఫాలజీలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4% నార్మల్గా షేప్ అనేటటువంటిది, అబ్నార్మల్ షేప్స్ అనేటువంటివి ఉంటుంది. దీనివల్ల కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే అబ్నార్మల్ షేప్ ఉందో ఎగ్ రీచ్ అయినప్పటికీ కూడా పెనట్రేషన్ అనేటువంటిది జరగదు. సో అంటే మీ యొక్క స్పెర్మ్ కౌంటులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క 3 భాగాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 భాగాలు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి, లేదా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, మోటాలిటీ పెరగడానికి, తగ్గడానికి, ఈ యొక్క మార్ఫాలజీలో ఆ షేప్ పర్ఫెక్ట్గా ఉండడానికి లేదా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఉండకపోవడానికి కారణాలు ఏంటో ముందు చూద్దాం. మనకున్నటువంటి హీట్, అంటే వేడిగా ఉన్న ప్రదేశాల మధ్య మనం ఎక్కువగా ఉన్న దానివల్ల కూడా ఈ యొక్క స్పెర్మ్ కౌంటు, మొటాలిటీ, మార్ఫాలజీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే స్ట్రెస్. చూసారా, మనకి మానసిక ఒత్తిడి ఉండటం వల్ల కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు చెప్పేటువంటిది అదే, స్ట్రెస్కి ఎక్కువ తీసుకోకండి, మా ఉద్యోగ రీత్యా అదే అండి బాబు, మేము ఎక్కువ స్ట్రెస్లో ఉండాల్సిందే, మాకు అలాగే ఉంటుంది అని అంటారు. మరి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మరి మీకు అదే కావాలి, ఆ స్ట్రెస్సే కావాలనుకుంటే ఈ యొక్క స్పెర్మ్ కౌంట్ని లేదా ఈ విషయాన్ని మరి వదిలేసుకోవాలి. స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలో చూడండి. సో స్ట్రెస్ తగ్గించుకునేటువంటి విధానాలు బోర్డెన్ని ఉన్నాయి. మీరు అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ని, ఏ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ని మీరు తీసుకుంటున్నారు, అక్కడ 25% ఉంటే 100% ఇక్కడ పెడుతున్నారా ఏంటో ఒకసారి మీరే ఆలోచించుకోండి. బట్ మీ స్పెర్మ్ కౌంట్ అనేటటువంటిది కానీ, మొటాలిటీ అంటే కానీ, మార్ఫాలజీ అనేటువంటిది కానీ మీ స్ట్రెస్కి కూడా సంబంధించిందే. అది ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఆల్కహాలు, స్మోకింగు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పెర్మ్ కౌంట్కి, మొటాలిటీకి, ఈ యొక్క మార్ఫాలజీకి సంబంధించినటువంటి. మరి ఈ వీటి వల్ల, ఇప్పుడు నేను చెప్పిన అన్ని వీటి వల్ల ఆ స్పెర్మ్ కౌంట్ ఇవన్నీ తగ్గిపోతుంటే, మరి ఆ స్పెర్మ్ కౌంట్ బాగుండాలన్నా, మొటాలిటీ పెరగాలన్నా, లేదా మార్ఫాలజీ కరెక్ట్ షేప్ ఉండాలన్నా ఏం చేయాలి సార్? పౌష్టికాహారం తీసుకోవాలి. పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మీ శరీరానికి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. సో మనం స్పెర్మ్ కౌంట్ని ప్రాబ్లంగా చూసి ఏ మెడిసిన్ వాడితే బాగుంటుంది, ఏ డాక్టర్కి వెళ్తే బాగుంటుంది కాదు. స్పెర్మ్ కౌంటు తగ్గిపోవడానికి గల కారణాలేంటో ఒక పేపర్ మీద రాసుకోండి. పెరగడానికి కారణాలేంటో నేను చెప్తాను. పెరిగేటువంటి ఏ విధంగా పెరుగుతాయి నేను చెప్తాను. సో మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి పోషకాహారాన్ని తీసుకోవటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తారు అన్న విషయాల్ని ముందు పోషకాహారంతో మొదలుపెట్టాలి. అంటే మన శరీరంలో ఏ పోషకాలు లోపం ఉండటం వల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయో అదే మా సిద్ధాంతం. అదే మేము ఇచ్చేటటువంటి మీ కిట్లో కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుద్దా సార్ మీ కిట్ వాడితే అని అంటే, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉండేటటువంటి వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మీ యొక్క బాడీని స్ట్రెంగ్త్ అవటం కోసం. కాబట్టే
మేము ఇచ్చేటటువంటి కిట్టు వల్ల ప్రయోజనాలు మీ స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయా లేవో మీరే చెప్పండి. ఎందుకని మేము ఇచ్చేటటువంటి అన్నీ కూడా ఆ, పోషకాలే. తర్వాత ఒకవేళ మీరు ఈ యొక్క స్ట్రెస్ లేదు నాకు, లేదా హీట్లో నేను వర్క్ చేయట్లేదు, నాకు ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ చేయట్లేదు, డాక్టర్ కిషోర్ గారు ఇచ్చిన కిట్ కూడా నేను వాడాను అని అంటే, ఇవన్నీ లేకుండా ఉంటే కనుక నిజంగా అప్పుడు ఫిజికల్ డ్యామేజ్ ఉన్నట్లు లెక్క. అప్పుడు వెళ్ళండి, అప్పుడు తప్పులేదు. బట్ ముందే ఏదో అయిపోయింది, నాకు ఫిజికల్ డ్యామేజ్ అయిపోయింది అన్న విషయాన్ని మీరు తీసుకెళ్ళి ఎవరో పెద్ద మనుషుల దగ్గర చేతిలో పెడితే ఏమవుద్దంటే వాళ్ళు మందులే వాడతారు. వాళ్ళకి తెలిసింది రిపేరే చేస్తారు. రిపేర్ చేయించుకోండి. చిన్న సమస్యని పెద్ద రిపేర్ల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనేటువంటిది నా ఉద్దేశం. సో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. అలాగే స్పెర్మ్ కౌంట్ పెరిగేటటువంటి ఆహార నియమాలు, ఏమేమి నియమాలను పాటిస్తే పెరుగుతాయి, ఏ పోషకాలు కనుక తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాల్ని మరొక వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్.